అపార్ట్మెంట్స్ లొకేటెడ్ ఎట్ జోడిమెట్ల అండి, ఉప్పల్కి వెరీ నియర్ బై అండి. ఇది కాలనీ వైపు. ఇది వచ్చేసి రోడ్ అండి. రోడ్కి జస్ట్ వెరీ వాకబుల్లో ఉప్పల్ దగ్గరలో జోడిమెట్ల అండి. ఇక్కడ నుంచి మనకు ఇన్ఫోసిస్ చాలా దగ్గరగా ఉంటుంది. నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ అండి. చూస్తున్నది పార్కింగ్ ఏరియా. చూడండి, పార్కింగ్ ఏరియా ఇదంతా. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 5 ఫ్లోర్స్ అండి. ఈచ్ ఫ్లోర్లో 2 యూనిట్స్ ఉంటాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. సో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. సో ఇక్కడ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేసింది ఫర్ 10 వెహికల్స్. దిస్ ది పార్కింగ్ ఏరియా అండి. అండ్ ఇక్కడ మనకు లిఫ్ట్ ఇచ్చారు, అండ్ సెక్యూరిటీ వాళ్ళది రూమ్ ఇచ్చారు, అండ్ రైట్ రౌండ్ మనకి ఇలా పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, స్టెప్స్ చూసుకుంటే కంప్లీట్గా గ్రైనైట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ ఏరియా అండి. లిఫ్ట్ ఇచ్చారు. సో ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఉంటుంది. సో ఇది వెస్ట్ ఫేస్. 1175 SFT 2 BHK. మనం లోపలికి వెళ్ళగానే మనకు హాల్ అనేది ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ లివింగ్ ఏరియా. చాలా స్పేషియస్గా, చాలా యాంబియంట్ లుక్తో ఉంటుంది. అండ్ మీరు ఫాల్ సీలింగ్ చూసినట్లయితే చాలా నీట్ డిజైన్లో ప్రొవైడ్ చేశారండి. సో ఇలా ఉంటుంది. ఇది ఇంకో సైడ్ నుంచి వ్యూ అండి. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్ ఇచ్చారు. ఈ కార్నర్కి వెళ్ళి యాంగిల్లో చూసినట్టయితే ఇలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది ఈ అపార్ట్మెంట్. మీరు టైల్స్ కూడా చూసినట్టయితే చాలా నీట్ టైల్స్ వేసారండి. చూడండి, ఇలా ఉంటుందండి ఓవర్ వ్యూ. ये रहेगा आपका डाइनिंग एरिया. सो डाइनिंग एरिया यहाँ पे आएगा, एंड आपको वहाँ पे पावर पॉइंट भी दिया गया है. अगर देख सकेंगे तो यहाँ पे आपको वॉश बेसिन आएगा. यहाँ पे डाइनिंग के लिए वॉश बेसिन. और ये रहा अपना मास्टर बेडरूम. सो दिस इज़ अवर मास्टर बेडरूम. ब्यूटीफुल, वेरी एलिगेंट मास्टर बेडरूम. ये देखिए, फॉल सीलिंग भी दिया गया है, बहुत अच्छा तरह से फॉल सीलिंग. सेल्स प्रोवाइड किया गया है, और यहाँ पे आपको अच्छा स्पेस भी दिया गया है. जो भी अनवांटेड थिंग्स है यहाँ पे लगा सकते हैं. और यहाँ पे विंडो प्रोवाइड किया है वेंटिलेशन के प्रोसेस में. और ये एंगल से अगर आप देखेंगे तो अपना बेडरूम, मास्टर बेडरूम इस तरह से दिख जाएगा. अगर वॉशरूम के लिए बात करना है तो ये देखिए वॉशरूम. वॉशरूम भी बहुत बड़ा दिया गया है, और आपको यहाँ पे वेंटिलेशन के साथ प्रोवाइड किया गया है. ఇదండి మన మాస్టర్ బెడ్రూమ్. ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళినట్లయితే ఇలా మంచి సెల్ఫ్స్, పిల్లలకి బుక్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, అన్నిటి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఈ పిల్లల వాళ్ళకి కావాలంటే ఇలా పిల్లలకి అల్మారీ పెట్టుకోవడానికి. అండ్ అట్ ద సేమ్ టైం అండి మీకు ఇక్కడ మీద స్పేస్ ఇచ్చారు. పిల్లలది ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే, ఇది లో బంది, అన్వాంటెడ్ థింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు పిల్లలకి అందులో సెట్ చేసేయచ్చు. ఇలా ఉంటుందండి. కంప్లీట్ వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. వెంటిలేషన్ కూడా, అండ్ ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. చాలా నీట్గా, చాలా యాంబియంట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ స్పెషల్లీ అంటే పిల్లల కోసం వెంటిలేషన్ ప్రాపర్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇలా చిన్నగా బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ వాష్ ఈ ఏరియాకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇలా బాల్కనీ కూడా వాడుకోవచ్చు అండి. ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ ది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ ప్రాపర్ వెంటిలేషన్, ప్రాపర్ ర్యాక్స్ అండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మంచి స్పేస్ ఉందండి. ఏమైనా మనకు అన్వాంటెడ్ థింగ్స్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ప్రొవైడ్ చేశారు. దిస్ ఇస్ హౌ ది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారు. ఇంట్లో మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టపడే కిచెన్ ప్లేస్. సో ఇలా కిచెన్ ఉంటుందండి. ఇటు వచ్చేసి సింక్ ఇచ్చారు,
వాటర్ మనకు 2 ఇచ్చారండి. ఒకటి నార్మల్గా బోర్ వాటర్, ఇంకోటి మెట్రో వాటర్ కండి. అండ్ ఇది ఈవెన్ మనకు ఈ పాయింట్ వచ్చేసి వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ అది చిమ్నీ అండి. ఈ రోజుల్లో అంతా చిమ్నీ సిస్టమ్ వస్తుంది కాబట్టి చిమ్నీ కోసం హోల్ చేశారు. అండ్ ఇది వెంటిలేషన్ కోసం. అండ్ ఈ ప్లాట్ఫామ్ అండి, ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ ఈ ప్లాట్ఫామ్లో కూడా మీకు 4 బర్నర్ స్టవ్ ఫిట్ అయ్యే విధంగా ఇచ్చారండి. అండ్ బాటంలో చూసినట్టయితే మీకు చాలా ఎనామరస్ స్పేస్ ఉందండి. సో ఇవన్నీ మనము ర్యాక్స్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ ఇటువైపు చూసినట్టయితే మీకు మంచి స్పేస్ ఇచ్చారండి మీద. అండ్ సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్ మీరు చూసినట్లయితే చూడండి, ఇందులో ఎంత స్పేషియస్గా ఇచ్చారు. వచ్చేసి వాషింగ్ ఏరియా అండి, వాష్ ఏరియా. సో ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి, ఈ పవర్ పాయింట్ ఇచ్చారు, ట్యాప్ ఇచ్చారు. ఇలా మనకు మంచి యాంబియంట్ లుక్ ఉంటుందండి బయటికి. ఇది రోడ్ అండి, కనిపిస్తున్నది మన అపార్ట్మెంట్ యొక్క ఆర్చ్. ఇలా రోడ్ ఉంటుంది. సో ఈ యాక్చువల్గా ఏంటి, ఇది సపరేట్గా వాష్ ఏరియా ఇచ్చారు, కామన్ వాష్ ఏరియా ఇండియన్ స్టైల్లో. ఇలా హ్యాండ్ వాష్కి ఇచ్చారండి మంచి శానిటరీతో. అండ్ ఇక్కడ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంటుందండి. 2 BHK 1175 లొకేటెడ్ ఎట్ ఉప్పల్ జోడిమెట్ల అండి. జోడిమెట్ల